ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 16 ఆగస్టు 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 16/3/2011. ఈరోజు మురళి హెడ్లైను: మనసు ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభ భావన, శుభకామనలను ఉంచి సంస్కార మిలనము అనే రాస్ చేయండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు హోలీయెస్ట్ తండ్రి తమ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా హోలీ జరుపుకునేందుకే కదా వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా దూరంగా ఉన్నప్పటికీ హోలీ జరుపుకునేందుకు కూర్చున్నారు. మీరందరూ ఏ రంగు యొక్క హోలీ జరుపుకునేందుకు వచ్చారు? అన్నింటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు అని మీ అందరికీ తెలుసు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టముగా తయారు చేసేది. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వారో అలా ఈ పరమాత్మ సాంగత్యము కూడా చాలా ఉన్నతోన్నతముగా తయారు చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఈ భాగ్య నక్షత్రము పూర్తి కల్పంలో భాగ్యశాలి పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. ఆ శ్రేష్టమైన భాగ్యం ఏమిటి అంటే పిల్లలైన మీరే డబల్ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు. ధర్మాత్మలు కూడా ఉన్నారు, కానీ వారు శరీరం ద్వారా పవిత్రముగా అవ్వరు. భవిష్యత్తులో బ్రాహ్మణాత్మలైన మీ ఆత్మ కూడా పవిత్రమవుతుంది, అలాగే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇటువంటి డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటం లభిస్తుంది. పూర్తి కల్పంలో మీరు సంగమ యుగంలో తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా అవుతారు. సంగమ యుగంలోని పరమాత్మ సాంగత్యము డబల్ పవిత్రులుగా చేసేస్తుంది. కనుక మీరు పవిత్రుడైన తండ్రి జతలో ఉండడం ద్వారా, తండ్రిని కంబైన్డ్గా చేసుకోవడం ద్వారా డబల్ పవిత్రులుగా అయిపోతారు. సదా హృదయంలో తండ్రి సాంగత్యం ఉంటుంది. ఈ సాంగత్యము ఎంత శ్రేష్టమైనది అంటే మిమ్మల్ని చాలా శ్రేష్టమైన వారిగా తయారు చేస్తుంది. జనులైతే స్థూలమైన రంగులతో కదా హోలీని జరుపుకుంటారు, కానీ మీరు తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా హోలీగా అనగా పవిత్రముగా తయారైపోతారు. అది కూడా డబల్ హోలీగా అవుతారు. మీ హోలీ ప్రపంచానికి భిన్నమైనది మరియు పరమాత్మకు చాలా ప్రియమైనది. ఈ నష అందరికీ ఉంది కదా. ఈ హోలీ ప్రభువు సాంగత్యం అనే రంగు కారణముగా అర్ధకల్పము ఎంతటి పవిత్రులుగా తయారు చేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు ఇంకా నియమపూర్వకంగానే పూజింపబడుతూ ఉన్నాయి. మరెవ్వరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకంగా పూజింపబడవు. మీరు స్వయంగా మీ చిత్రాలను చూస్తున్నారు కూడా. ఇతరులకు కూడా పూజ జరుగుతుంది, కానీ ఇంత సమయము మరియు ఇంత విధిపూర్వకంగా అయితే పూజ జరగదు. మీరు సదా ఉమంగ ఉత్సాహాలలో ఉంటారు కదా. ఉమంగ ఉత్సాహాలలో ఉంటున్నారా? చేతులు ఎత్తండి. బాబ్దాదా అడుగుతున్నారు, అప్పుడప్పుడు ఉంటారా లేక సదా ఉమంగ ఉత్సాహాలలో ఉంటారా అని అడుగుతున్నారు. మేము సదా ఉమంగ ఉత్సాహాలలో ఉంటాము, అంతేకాదు మేము ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలు ఇప్పిస్తాము అని అనేవాళ్ళు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, సదా సదా అనే పదాన్ని మీరు డబల్ అండర్లైన్ చేసుకుంటారు కదా. మీ స్థితి ఏదైతే ఉందో దాని స్మృతి చిహ్నంనే మీ భక్తులు ఒక ఉత్సవం రూపంలో జరుపుకుంటూ ఉంటారు.
మీరు ప్రభువు సాంగత్యం అనే రంగును వేసుకున్నారు కనుక వారు స్థూలమైన రంగులు వేసుకుంటారు. వాళ్ళు దేహాభిమానంలో ఉన్నారు, అందువలనే స్థూలమైన రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఆ రంగులో ఖర్చు కూడా చాలా ఉంది, అంతేకాక రిజల్ట్ కూడా కొంత మంచిగా ఉంటుంది, అలాగే కొంత మంచిగా ఉండదు. ఈ విధంగా జరుపుకుంటారు. కానీ మీ ఉత్సాహం యొక్క స్మృతి చిహ్నంగా ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటారు. మీరు పరమాత్మకు చెందిన వారిగా అయ్యేందుకు మొదట మీ పాత సంస్కారాలను కాలుస్తారు. ఆ తరువాత ప్రభువు సాంగత్యం అనే రంగు అంటుకోవడం వలన సదా జరుపుకుంటూ ఉంటారు. అలాగే వారు కూడా మొదట హోలికను కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కానీ మీరు జరుపుకోవడము మరియు వాళ్ళు జరుపుకునే దానిలో రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది అని బాబ్దాదా అంటున్నారు. వారు దేహాభిమానులు, మీరు ఆత్మాభిమానులు. వారు దేహ బాణంలో ఉన్నారు, మీరు ఆత్మిక బాణంలో ఉన్నారు. మీకు బాబ్దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటి అంటే హోలీ అనగా గతం గతః, హోలీ అని కూడా అంటారు. కానీ ఆ అర్థాన్ని మాత్రం ప్రాక్టికల్లోనికి తీసుకొని రాలేదు. మీరందరూ హోలీ అనగా గతాన్ని గతింప చేస్తారు కదా, లేక అప్పుడప్పుడు చేస్తారా? ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోవడం వలన వ్యర్థ సంకల్పాలు చాలానే నడుస్తాయి. సమయం కూడా వ్యర్థంగా పోతుంది. చాలా సమయం నుండి ఉన్న సంస్కారాలు వద్దనుకున్నా వచ్చేస్తూ ఉంటాయి. ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క నిమిషము ఏదైతే ఒక్క జన్మలో 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుందో ఆ ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క నిమిషము ఎంత విలువైనది. ఒక్క సెకండు వ్యర్థంగా పోలేదు, కానీ అనేక జన్మల యొక్క ప్రాలబ్ధంలో తేడా వచ్చేస్తుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, సంగమ యుగంలో సమయము మరియు సంకల్పాలను ఎప్పుడూ కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి అని. ఒకవేళ సదా ప్రభువు యొక్క రంగులో రంగరింపబడి ఉంటే, అనగా తండ్రిని సదా సాతిగా ఉంచుకున్నట్లయితే సంగమ యుగంలో ఒక్కొక్క సంకల్పాన్ని, సమయాన్ని అనగా ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు. కనుక ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పము సఫలమవుతున్నాయా లేక వ్యర్థంగా కూడా పోతున్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కేవలం ఒక్క నిమిషం కాదు, కానీ 21 జన్మల కనెక్షన్ ప్రతి సంకల్పంతోనూ ప్రతి నిమిషంతోనూ ఉంది. ఇంతటి విలువ ఉంది కనుక ఇంతటి విలువను సదా ఇస్తున్నానా లేదా అనేది మనసులో మీరు ఆలోచించండి. ఈ సంగమ సమయం కొరకే చెప్తారు, ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని. ఎంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. కనుక మీరందరూ ఈరోజు హోలీని జరుపుకున్నారు, అనగా సదా తండ్రి సాంగత్యం అనే రంగును వేసుకున్నారు. మరి రోజంతా తండ్రి యొక్క ఈ సాంగత్యం అనే రంగు అంటుకుని ఉందా అని చెక్ చేసుకున్నారా? పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా లేక మరెక్కడైనా సమయము లేక సంకల్పము పోయిందా? చెక్ చేసుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు, ఇలా చెయ్యండి అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదా పిల్లలకు సదా సూచన ఇస్తున్నారు. మీ మనసు యొక్క శుభ సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తూ ఉండండి. మరి ఆ మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన కార్యం చెయ్యనున్నది. ఇదైతే చిన్నదే, కానీ ప్రకృతిని మనుష్యాత్మలు చాలా విసిగిస్తున్నారు కనుక ఇప్పుడు అది కూడా విసిగించడం ప్రారంభించింది. కనుక తండ్రి అంటున్నారు, ఎలాగైతే మాయాజీతులుగా అయ్యేందుకు అటెన్షన్ ఉంచుతున్నారు కదా, నీ పని రావడము, మా పని విజయాన్ని పొందడం అని మీరందరూ మాయతో ప్రతిజ్ఞ చేశారు కదా.
ఈ ప్రతిజ్ఞ అందరూ చేశారా? మాయాజీతులుగా అయితే అవ్వాలి కదా. అదేవిధంగా ప్రకృతి జీతులుగా కూడా అవ్వాలి. ఎందుకంటే మీరు రాజ్యం చెయ్యాలి కదా. మీ రాజ్యం రానున్నది కదా. నశ ఉంది కదా. పాపం మనుషులైతే ఏమవుతుందో అని చాలా ఆలోచిస్తారు, చాలా భయపడతారు. కానీ ఇప్పుడు సంగమయుగము అని అమృత వేళ సమయం నడుస్తూ ఉంది అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. అమృత వేళ తర్వాత ఏం వస్తుంది? బ్రహ్మ ముహూర్తం తర్వాత ఏమొస్తుంది? ఉదయము కదా. ఆ ఉదయంలోనే మన రాజ్యం రానున్నది. పిల్లలందరికీ నశ ఉంది కదా. మన రాజ్యమా లేక కేవలం మహారథుల రాజ్యమా? మీ అందరి రాజ్యమే కదా. ఏం జరుగుతుందో అనే చింత అయితే మీకు లేదు కదా. మంచిదే జరుగుతుంది, మంచి కంటే కూడా మంచిదే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సత్వ ప్రధానంగా ఉంటుంది కనుక ప్రకృతిని తమోగుణి నుండి సత్వగుణిగా ఎవరు తయారు చేస్తారు? లేకుంటే ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా? మీ రాజ్యంలో ఎలా ఉన్నా నడుస్తుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. అవును లేక కాదు అని చెప్పండి, నడవదా? మరి ప్రకృతిని సత్వగుణిగా ఎవరు తయారు చేస్తారు? మీరే చెయ్యాలి కదా. కనుక ఇప్పుడు ఇది అకస్మాత్తు యొక్క మొదటి దృశ్యము. ఇది చిన్నదే, ఇంకా ప్రారంభమే అని బాబ్దాదా అంటున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దవి రానున్నాయి మరియు అకస్మాత్తుగా రానున్నాయి. మీ ఆలోచనలో కూడా లేని విషయాలు జరగబోతున్నాయి అని తండ్రి అంటున్నారు. బాబ్దాదా అయితే చాలా సమయం నుండి అకస్మాత్తు యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. కానీ ఇప్పుడైతే ప్రత్యక్ష రూపంలో చూసిన తరువాత అయినా మీ పనిని ప్రారంభించండి. గాబరా పడకండి. నలువైపులా అగ్ని అంటుకుంటుంది, కానీ పరమాత్మ పిల్లలు సురక్షితంగా ఉన్నారు అనే కథలైతే మీరు వింటూ వచ్చారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు సురక్షితంగానే ఉన్నారు కదా. పేపర్ అయితే రావాల్సిందే, కానీ మీకు డబల్ పని ఉంది. ఒకటి, నిర్భయులుగా అయి ఎదుర్కోవాలి. రెండవది, మీ భక్తులు మరియు దుఃఖంలో ఉన్న మీ సోదరీ సోదరుల సేవ కూడా ఎవరు చేస్తారు? మీరు ప్రభువు సాంగత్యం అనే రంగును అంటించుకుని ఉన్నారు కనుక ఎవరైతే పరమాత్మ సాంగత్యం అనే రంగును పొందుకున్నారో వారు తమ సోదరీ సోదరులకు భక్తులకు చాలా ప్రేమతో హృదయపూర్వకంగా పంచండి. దుఃఖ సమయంలో ఎవరు గుర్తుకొస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా నిస్సహాయతతో ఓ తండ్రి, ఓ పరమాత్మ అని తప్పకుండా అంటారు. పరమాత్మ పిల్లలైన మీరిప్పుడు దుఃఖితులకు ఆధారంగా అవ్వాలి. వారికి శుభభావన, శుభకామన ద్వారా తండ్రి నుండి ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారాన్ని ఇవ్వండి. ఎంతైనా మీ పరివారమే కదా. మరి పరివారంలో ఒకరికొకరు సహయోగం అయితే ఇచ్చుకోవాలి కదా. దీని పేరే సహయోగము, శ్రేష్ఠ యోగము. ఆధారం ఇచ్చేందుకు ఇదే సాధనము. సందేశంలో కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పాము. అయిపోతుందిలే అని కాదు. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్, అమృత వేళ సమయము నిశ్చితమైనవైతే చేస్తున్నారు కదా, అలాగే మీ కార్యము అనుసారముగా మనసా సేవ కూడా ఇప్పటి సమయానుసారం చాలా అవసరం. కనుక మీరు సమయాన్ని కేటాయించండి, దయాహృదయులుగా అవ్వండి, కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానం ఏమిటి? కళ్యాణకారులు. మరి దయ కలుగుతుందా లేక అయిపోతుందా? ఇందులో నిర్లక్ష్యముగా అవ్వకండి. ఎందుకంటే ఎవరికైతే మీరు సకాశిస్తారో వారే మీ భక్తులుగా అవుతారు. కనుక ఏం చేస్తారు? అటెన్షన్ ఉందా? మాకు అటెన్షన్ ఉంది, మరింత పెంచుకుంటాము అని భావించే వాళ్ళు చేతులెత్తండి. పైకి కిందకి చేస్తూ ఉన్నారు చేతులు, ఇక్కడ టీవీలో కనిపిస్తుంది అని బాబ్దాదా అంటున్నారు. ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్లో తీసుకుని వస్తే
ఆత్మలు ఇప్పుడు సంగమయుగంలో కూడా హృదయపూర్వకంగా వాహ్ పరమాత్మ పిల్లలు, వాహ్ మాకు ఆధారం ఇచ్చారు అనే పాటను పాడతారు. ఇప్పుడు ఆధారం ఇచ్చినందువలన అర్ధకల్పం ఈ పాటలు పాడుతూనే ఉంటారు. మీరు వారికి పూర్వజులుగా అయిపోతారు. మీరు పూర్వజులు. వృక్షంలో బ్రాహ్మణులైన మీరు ఎక్కడ కూర్చున్నారు? క్రింద కూర్చుని ఉన్నారు కదా, కనుక పూర్వజులే కదా. మీకు భక్తుల యొక్క మొర వినిపిస్తుందా? కొద్దిగా స్వయాన్ని సావధానపరుచుకోండి. దుఃఖితులకు ఆధారంగా అవ్వాల్సిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తుంది. అందరూ హోలీ అయితే జరుపుకున్నారు. మీకైతే పూర్తి సంగమయుగమంతా హోలీయే. ఎందుకంటే మీరు పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఉన్నారు. స్మృతి చిహ్నాన్ని 1-2 రోజులు జరుపుకుంటారు. కానీ మీరైతే పూర్తి సంగమయుగమంతా ప్రభువు సాంగత్యంలోనే ఉంటారు. నశ ఉంది కదా. పాపం మనుషులైతే ఓ ప్రభువు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మీకు 21 జన్మలకు గ్యారంటీ లభించింది. ఎప్పుడూ స్వప్నంలో కూడా దుఃఖం యొక్క దృశ్యాలు రావు. సంకల్పంలో కూడా దుఃఖం యొక్క అలలు రావు. కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ సదా రాజ్యం తీసుకోవాలి అంటే మీ పరివారాన్ని అనగా సత్యయుగంలోని సాతీలను, రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. 21 జన్మలకు గ్యారంటీ ఉంది. కొద్దిగా సేవ చేయండి, సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి అయితే ఉండనే ఉంది కదా. కేవలం ఏదైతే తండ్రి ద్వారా లభించిందో దానిని మీ సోదరులకు కూడా ఇవ్వండి. బాబా నుండి తీసుకోవాలి, అందరికీ ఇస్తూ ఉండాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా తెలియచేశారు, నాకు బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం అనే రాసి చేయడం వస్తుందా అనేది ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రాశి ఎప్పుడు చేస్తారో దాని తేదీని ఫిక్స్ చెయ్యండి అని బాబ్దాదా చెప్పారు. మరి ఫిక్స్ చెయ్యగలరా? ఫిక్స్ అవ్వగలదా అని బాబ్దాదా అడుగుతున్నారు. మొదటి లైన్లో ఉన్నవారు చెప్పండి, చేతులెత్తండి. వీలవుతుందా? పాండవులు కూడా చేతులెత్తండి. పాండవులు లేనిదే గతి లేదు. మంచిది. ఇప్పుడు చివరి టర్ను, ఒక టర్ను మిగిలి ఉంది. అందులో ప్రతి ఒక్కరూ తమ కోసం ఏ దృఢ సంకల్పం ఉందో, ఎంత సమయం పడుతుందో దాన్ని ఫిక్స్ చేసుకుని వ్రాయండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడా ఎప్పుడూ కూడా సంస్కారాలు తమ కార్యం చేయరాదు. నా సంస్కారాలు కావచ్చు, అలాగే ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపైన ప్రభావం చూపించకూడదు. మరి ఈ తేదీ ఫిక్స్ చేయండి. అవ్వగలదా? చేతులెత్తండి. మంచిది. అందరి ఫోటో తీశారా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తు యొక్క దృశ్యాన్ని చూశారు కదా. జపాన్లో భూకంపము, సునామీ వచ్చింది. అందులో చాలా నష్టం జరిగింది. అదేవిధంగా అకస్మాత్తుగానే అన్నీ జరగనున్నాయి. కనుక బాబ్దాదా తయారీలైతే చూస్తారు కదా. ఎప్పుడైతే ఇతరులకు శుభభావన, శుభకామనలు ఇస్తారో, ఇతరులకు సేవ చేసే ఇటువంటి ప్రోగ్రాములు గతంలో కూడా చేశారు. ప్రతి ఆత్మ పట్ల సదా శుభభావన, శుభకామన ఉంచండి. ఇందులో నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. మీ స్మృతి చిహ్న మాలలో అందరూ ఒకే నెంబరులో ఉన్నారా? నెంబర్ వారీగా ఉన్నారు, కానీ మాలలో అయితే కూర్చోబడ్డారు కదా. నెంబరు ఎందుకు లభించింది? భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. కానీ మనము సంస్కారాలు చూసేందుకు బదులు శుభభావన, శుభకామన ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారమే కదా. ఎలా ఉన్నప్పటికీ పరివారం అయితే నాదే కదా. ఎలాగైతే నా బాబా అని అంటారో అలా పరివారం కూడా నాదే. మంచిది. మెజారిటీ చేతులెత్తారు. అందరికీ ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి, అందుకే చేతులెత్తారు.
కనుక ఒకరినొకరు సహయోగులుగా అయి శుభభావన శుభకామనల దృష్టి వృత్తి స్మృతిని ఉంచుకుంటే ఈ రాశి చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇందులో ఎవరైతే చాలా మంచి నెంబరు తీసుకుంటారో, ఇచ్చిన తేదీకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారో వారికి అతీతమైన మరియు ప్రియమైన బహుమతి లభిస్తుంది. బహుమతి ఏమిటో ఇప్పుడే చెప్పము, కానీ బాబ్దాదా బహుమతి ఇస్తారు. ఎందుకు? సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించాలి కదా. ఈ సంస్కారాల ఘర్షణ సమయాన్ని తన వైపుకు లాగేస్తుంది. కనుక ఇప్పుడు సమయం చాలా అవసరము, సరేనా అని తండ్రి అడుగుతున్నారు. వీరందరూ మధువన నివాసీలు అంటే ముందు కూర్చున్న వారిని చూసి బాబా చెప్తున్నారు. ఇష్టమే కదా, ఎందుకంటే మధువన నివాసీలు అంటే చాలా విశేషమైన వారు. బాబ్దాదాకు కూడా మధువన్ నివాసీల పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది, మరియు మధువనం వారికి కూడా ఉంది. బాబాపై ప్రేమ ఉంది, ఉంటుంది, అది ఎప్పుడు కూడా తొలగిపోదు. ఇందులో అమరులుగా ఉన్నారు, అందుకే మధువనవాసులుగా అయ్యారు కదా. మధువనవాసులు ఎక్కడికి వెళ్ళినా ఏ గౌరవంతో చూస్తారు? మధువనం వారు. అందువలన ఈ అటెన్షన్ ఉంచండి. చివరి టర్న్ కంటే ముందే మధువనంలో మీరు వ్రాసిన చీటీని వేసేందుకు ఏదైనా ఒక స్థానాన్ని నిర్ణయించండి, కానీ చివరి టర్న్కు ముందే అది జరిగిపోవాలి. అందరూ హోలీని జరుపుకున్నారా? మీకైతే ప్రతిరోజు హోలీనే. ఇది కూడా కొద్దిగా బాహ్యంగా జరుపుకోవలసి వస్తుంది. జరుపుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడే కదా జరుపుకోవాలి. అదైతే ఆచారము పద్ధతి. నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క అతి స్నేహి అతి ప్రేమైన అల్లారు ముద్దు తప్పి లభించిన స్వమానధారి పిల్లలైన ప్రతి ఒక్కరికి బాబ్దాదా 16 రెట్ల ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. అలాగే హృదయపూర్వకమైన ప్రేమను కూడా ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరూ చూస్తూ వింటూ హర్షితం అవ్వడం బాబ్దాదా చూశారు. ఈరోజు మొదటిసారి ఎవరు వచ్చారు? లేచి నిలబడండి. మీరందరూ మొదటిసారి వచ్చారు. మొదటిసారి మధువన నివాసులుగా అయ్యే భాగ్యం మీకు లభించింది. మీ సోదరి సోదరులు మరియు బాబ్దాదా కూడా మీ అందరికీ మొదటిసారి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు బాబ్దాదా చూస్తారు, ఎందుకంటే కొంత ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ ఎవరైనా కోరుకుంటే వారు ఇప్పుడు కూడా లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నెంబరు తీసుకుని ఫస్ట్ డివిజన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎవరైతే వచ్చారో వారందరికీ బాబ్దాదా ఈ వరదానాన్ని ఇస్తున్నారు. కేవలం బాబా ఏ మహావాక్యాలైతే తెలియచేశారో ఆ శ్రీమతంపై నడుస్తూ ఉంటే శ్రీమతం మిమ్మల్ని శ్రేష్టమైన డివిజన్లోకి తీసుకొని వెళ్తుంది. బాబా నుండి వరదానం అయితే ఉంది. ఇంతటి పరివారము ద్వారా మీ అందరికీ శుభభావన శుభకామనలు ఉన్నాయి. కనుక మీరు ఎంత ముందుకు వెళ్ళాలి అంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు చాలా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు అయితే ఇస్తారు. మీరు ఎక్కడ క్లాసుకు వెళ్ళినా అక్కడ మీకు ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థులుగా చేసి ముందుకు తీసుకొని వెళ్తాయి. ఈ నిశ్చయం ఉంచుకోండి. మంచిది. ఇప్పుడు బాబ్దాదా అందరికీ చాలా సుందరమైన గుడ్ నైట్ చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అనగా సఫలతను ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్తి భవ. ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడే సంకల్పాలకు సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది.
ఎవరైతే అధికమైన సంకల్పాలను రచిస్తారో వారు వాటిని పాలన చేయలేకపోతారు. అందువలన రచన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తిహీనంగా ఉంటారు. కనుక మొదట వ్యర్థమైన రచనను సమాప్తం చేయండి. అప్పుడే మీకు సఫలత ప్రాప్తిస్తుంది. కర్మలలో సఫలతను ప్రాప్తి చేసుకునే యుక్తి ఏమిటి అంటే, కర్మ చేసేందుకు ముందే మీరు ఆది మధ్య అంతమును తెలుసుకుని ఆ తర్వాతనే కర్మ చేయండి. దీని ద్వారానే సంపూర్ణ మూర్తిగా అయిపోతారు. స్లోగన్: సమయానికి దుఃఖము మరియు మోసము నుండి రక్షించుకొని సఫలమయ్యేవారే జ్ఞాని ఆత్మలు, అంటే తెలివైనవారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. హోలీ హంసలైన మీ ఆహారం కూడా శుద్ధంగా, వ్యవహారం కూడా శుద్ధంగా ఉండాలి. అశుద్ధము అనే పేరు, గుర్తులు కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు శుద్ధమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడ అపవిత్రత, అశుద్ధత అనేది పేరు, గుర్తులు కూడా ఉండజాలవు. ఎప్పుడైతే ఇటువంటి హోలీ హంసలుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అని పిలువబడతారు. ఒక విశేషమైన సూచన: నెలలో 3వ ఆదివారం కొరకు యోగాభ్యాసము. ఈరోజు నెలలో 3వ ఆదివారము. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో ఏకత్రితమై సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు మీ పరమ పవిత్ర స్వరూపంలో స్థితమయ్యి పవిత్రత యొక్క దివ్య కిరణాలను వ్యాపింపచేస్తూ సర్వాత్మలకు పవిత్రముగా అవ్వండి, యోగులుగా అవ్వండి అనే శుభ ప్రేరణలను సకాశ రూపంలో ఇచ్చే సేవను చేయండి. అచ్చ. ఓం శాంతి.